తిన్నాను, చిన్న ఉపమానాన్ని చెప్పి ముందుకు వెళ్ళిపోతాను. దేవుని ప్రియులారా, యేసన్న గారు పరిచర్య ప్రారంభించిన దినాల్లో అద్భుతమైన ఒక చిన్న ఆయన జీవితంలో ఒక చిన్న పూరుపాకు ఉండేది. చిన్న పూరుపాక. ఆ చిన్న పూరుపాక ఉప్పుల్లో కొట్టుకుపోయింది, సముద్రంలో గెలిచిపోయింది. గాలి దుమ్ముకి ఏమైపోయిందంటే ఉప్పును వచ్చింది, సముద్రం పొంగింది, ఉప్పును వచ్చింది, మొత్తం చెల్లాచెదరైపోయింది. మరుసటి రోజున ఆ ఊర్లో ఇల్లు కోల్పోయిన వాళ్ళందరికీ గవర్నమెంట్ వారు ఏదో కాస్త చేయూతనివ్వడానికి సహాయం చేస్తే ఆ లైన్లో యేసన్న గారు కూడా నుంచున్నారంట. నుంచున్నారు. ఉదయం నుంచున్నారు. సాయంకాలం అయింది ఆయన వంతు వచ్చేసరికి. ఉదయం మొదలుకునే సాయంకాలం వరకు కూడా ఎంతో సహనంతో కూర్చున్నారట. ఎంతో సహనంతో. అప్పటికే తినడానికి సరైనటువంటి మెతుకులు లేవు, కట్టుకోవడానికి సరైన వస్త్రాలు లేవు, ఉండడానికి గూడే లేదు. ఆ ఊర్లో గృహాలు కోల్పోయిన వాళ్ళు, ఆహారం లేని వారికి అధికారులు చక్కగా వారికి గృహాన్ని కట్టుకోవడానికి లేకపోతే ఆహారం తినడానికి కొంత ఏదో ఇచ్చారు. యేసన్న గారి దగ్గరికి వచ్చేసరికి అడిగారు, రాయా చెప్ప, ఏంటి నీ పరిస్థితి ఏంటి? నా పరిస్థితి ఇదండి. నువ్వెవరు? నేను యొక్క సేవకునండి. చర్చి కూలిపోయిందండి, తినడానికి. నువ్వు పాస్టర్వా? అవునయ్య గారు. అవునా? అదే పాస్టర్ గారికి సంఘ చర్చికి ఏమోరో గవర్నమెంట్ యొద్ద నుండి సంఘానికి చేయూత రాదు, సహాయం లేదు, వెళ్ళిపోమన్నాడట. ఉదయం కూర్చున్న వ్యక్తి సాయంకాలం వరకు కూడా సహనంతో ఓర్చుకుని సాయంకాలం ప్రతిఫలం వస్తుంది, వాళ్ళ ఈ రాత్రి సాయంకాల సమయంలో పట్టెడు మెతుకులు తిందామని, ఆ డబ్బులతో కనీసం అన్నం వండుకుందామని ఆశతో దగ్గరికి వెళ్ళి అడిగితే చర్చిలకి సహాయం ఇవ్వబడదు అని ఎప్పుడైతే ఆఫీసర్ చెప్పాడో ఎలా ఉంటుంది చెప్పండి సరే. అప్పుడు పుట్టుకొచ్చిందంట. ఏంటి? నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను, శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, విశ్వాసనావసా అయనించు సాతాను సుడిగాలి రేపగా నిలిచేవన్నా ప్రభు, సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవన్నా ప్రభు, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియు. హల్లెలూయా. యోబు గ్రంథము 23వ అధ్యాయం 10వ వచనంలో ఉన్న మాటల్ని ఆధారం చేసుకుని ఆయన అద్భుతంగా ఆ పదాన్ని, ఆ పాటలు రచించినట్లుగా వాక్యంలో చూస్తున్నాం. చూడండి 10వ వచనం, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడతాను. సహనంతో అడుగులు వేస్తూ ఉన్నప్పుడు దేవుడు నీకు అద్భుతమైనటువంటి భవిష్యత్తుని దేవుడిని కోసం సిద్ధపాటు చేస్తాడు. అండి, పట్టడి మెతుకులు దొరకని పరిస్థితిలో నుండి ఇప్పుడు కొన్ని లక్షల మందికి ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తిగా దేవుడు
ఆశీర్వదించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. శ్రమలలో నుండే ఓర్పు సహనం కలిగి నడిపించబడిన దేవుని సేవకుని దేవుడు ప్రపంచ దేశంలోనే ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా దేవుడు ఆశీర్వదించాడు. మరి మన విషయంలో అలాంటి కార్యాలు దేవుడు చేయడంటారా? చేస్తారు. అన్నిటికీ ఓర్పు, అన్నిటికీ సహనం కలిగి దేవుని కోసం కనిపెట్టి ప్రార్థన చేస్తే దేవుడు ఘనమైన కార్యాలని జీవితంలో, మేలైన కార్యాలని జీవితంలో చేస్తారు. కనుక ఈరోజు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న దేవుని బిడ్డలు కనిపెట్టి ప్రార్థించే, నీకున్న దాన్ని బట్టి సంతృప్తి కలిగి ఓర్పుతో ఓర్ముతో కనిపెట్టి ప్రార్థించే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. ఒకవేళ అరకొరకగానే నువ్వు చేస్తున్న చేతి పనులు ఉన్నాయా, అయినప్పటికీ నువ్వు కూడా ఓర్పుతో ప్రార్థించే, కనిపెట్టి ప్రార్థించే దేవుడు ఒక్కొక్క దినాన్న మరలా నీ జీవితంలో 200 ఆశీర్వాదాల చేత నింపేస్తాడు. శ్రమల చేత లేదా బలహీనతల చేత, అనారోగ్యాల చేత నువ్వు నలగొట్టబడుతున్నావా? ఒక్కొక్క దినాన్ని దేవుడు నీకు క్షేమాన్ని ఇవ్వబోతున్నాడు, ఆరోగ్యాన్ని ఇవ్వబోతున్నాడు. నీ జీవితంలో 200 మేలుల చేత నా దేవుడు నింపబోతూ ఉన్నాడు. అంతవరకు కనిపెట్టి ప్రార్థించే, సహనంతో ప్రార్థించే, ఓర్పుతో ప్రార్థించే, ఓపికతో ప్రార్థించే. ఒకవేళ నువ్వు పరీక్షలో ఉన్నావేమో. శ్రమలు, పరీక్షలు మన జీవితంలో పరీక్ష నిరీక్షణ మనకు కలిగింపజేస్తుంది. కనుక ఈ పరీక్షల్లో నువ్వు ఉన్నావేమో, ఈ పరీక్షల్లో నువ్వు విజయాన్ని సాధించే మార్గము గుండా నువ్వు నడిపించబడినట్లయితే దేవుడు తప్పనిసరిగా నీ జీవితంలో కార్యాలు చేస్తాడు. ప్రతి ఒక్కరూ దేవుని ఎదుట అలాంటి ఓర్పునిమ్మని, అలాంటి సహనాన్నిమ్మని దేవుని ఎదుట వేడుకుందాం.